ఆయన ఒకవేళ తాగుబోతు అవ్వచ్చు, తిరుగుబోతు అవ్వచ్చు, సంపాదించకపోవచ్చు, ఆయన వల్ల ఎన్నో తప్పులు జరగచ్చు, ఆయన ఎంతో ఒక దుర్గుణాన్ని చేస్తూ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే భార్య అనేది ఎప్పటికప్పుడు ఆయన్ని సరిచేసుకుంటూ ఆయనకి వెనకాల తోడుగా ఉండాలి తప్ప 10 మంది మధ్యలో తోలనాడడం అనేది చాలా తప్పు. అలా తోలనాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు అందవు. ఒక భార్యే భర్తకి గౌరవం ఇవ్వలేనప్పుడు బయట సమాజం భర్తకి ఆ వ్యక్తి గౌరవం ఇస్తుందా? లేదు, ఇవ్వదు. తరువాత పిల్లలు గౌరవిస్తారా? ఇవ్వరు. ఎలా అయితే ఆ గౌరవ మర్యాదలు కుటుంబ సభ్యులే తీసేస్తారో అలాగా కుటుంబ గౌరవం అంతా కూడా రోడ్డున పడిపోతుంది. వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు, కీర్తి ప్రతిష్టలు రావు, తద్వారా ఐశ్వర్యాన్ని హరించుకుపోయి ఐశ్వర్యహీనులైపోతారు. ఎక్కడైనా సరే శాస్త్రంలో భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉంటే వాళ్ళు ఎంతటి సమస్యనైనా దాటుతారు, ఎదుర్కోగలుగుతారు. సో అలాంటి శక్తి భార్యాభర్తల అనుబంధానికి ఉంది. సో ఇది శాస్త్రం